మనం ఏ బ్యాంక్కి వెళ్ళి లోన్ తీసుకోవాలన్నా సెక్యూరిటీ కింద పొలాన్న ఇంటినో పెట్టమని అడుగుతారు. నార్మల్గా అలా కాకుండా 2016లో వచ్చిన ఈ ముద్ర లోన్ ఏంటంటే మనకి 18 ఇయర్స్ దాటి ఉంటే కనుక మనం 50,000 నుంచి 10 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. దాంతోపాటు మన అగ్రికల్చర్ వాళ్ళకి ఆ లోన్ ఎలా యూజ్ అవుతుందో నా దగ్గర కొన్ని ఐడియాస్ ఉన్నాయి. లాక్డౌన్లో వర్కర్స్ లేక పొలానికి సరైన టైంలో స్ప్రేలు చేయక చాలా తోటల్ని వదిలేసినట్టు మీరు మీ సరౌండింగ్స్లో చూసే ఉంటారు. సో అలాంటప్పుడు మనం మన దగ్గర ఒక మంచి క్వాలిటీ డ్రోన్ ఉంటే కనుక మనం తక్కువ టైంలో ఎక్కువ పొలాన్ని కవర్ చేసి స్ప్రేయింగ్స్ చేయొచ్చు. సో ఇది చాలా యూజ్ అవుతుంది ఒకవేళ మళ్ళీ వర్కర్స్ షార్టేజ్ కనుక వస్తే. బీఎస్సీ ఎంఎస్సీ అయిపోయిన తర్వాత ఇంట్లోనే ఉండి వేరే డిస్టెన్స్కి వెళ్ళి జాబులు చేయడం ఇష్టం లేని వాళ్ళు చిన్న చిన్న ప్రాసెసింగ్ యూనిట్స్తో స్టార్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ది మష్రూమ్ది. దీనికి లో కాస్ట్ ఉంటుంది, ప్రాఫిట్స్ మాత్రం ఒకసారి మనకి కనెక్షన్స్ బాగా పెరిగితే చాలా హై ప్రాఫిట్స్ ఉంటాయి. దాంతోపాటు డైరీ యూనిట్స్, లేకపోతే మనకి ప్రాసెసింగ్ ఫుడ్ని దాని తర్వాత డ్రై చేసి ప్రిజర్వ్ చేస్తారు కదా. సో వీటన్నిటికీ చాలా చిన్న బడ్జెటే అవసరం అవుతుంది, కానీ మనం అవన్నీ ఇంట్లో నుంచే చేయొచ్చు. కానీ వీటన్నిటికీ హై ప్రాఫిట్స్ ఉంటాయి. ఇప్పుడున్న టెక్నాలజీకి లో కాస్ట్లో హార్వెస్టింగ్ మెషిన్స్ చాలా వచ్చినాయి. మీరు కనుక మీకున్న సరౌండింగ్స్లో ఉన్న క్రాప్స్ ఏంటి, అక్కడ ఉన్న ల్యాండ్ ఏంటి, ఫీజిబిలిటీ ఏంటి అన్నది మీరు ఒకసారి చూసుకుంటే కనుక దానికి తగ్గట్టు సపరేట్ మెషిన్స్ ఉన్నాయి. సో ఇది రన్ చేస్తూ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్లో మనం ఈజీగా కట్టేయచ్చు. అసలు ఇవేమి వద్దనుకున్నారనుకోండి, ఒక మంచి సాయిల్ టెస్టింగ్ కిట్ ఒకటి కొనుక్కోండి. దాంతో ఏంటంటే మన దగ్గరలో ఉన్న స్టార్టింగ్లో మన దగ్గరలో ఉన్న ఫీల్డ్స్లోకి వెళ్ళి అక్కడ సాయిల్ ఎనాలిసిస్ రిపోర్ట్స్ అవి తీయటం, ఆ ఫార్మర్స్కి ఇవ్వటం, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం, అలా స్టార్ట్ చేయండి. ఒకసారి ఫార్మర్కి వాళ్ళ సాయిల్ గురించి తెలిసినప్పుడు వాళ్ళు సరైన ఫర్టిలైజర్స్ ఇస్తారు. సో అలా ఇవ్వడం వల్ల వాళ్ళకి ఈల్డ్ పెరుగుతుంది, మీకు ఆటోమేటిక్గా అక్కడ డిమాండ్ పెరుగుతుంది. అయితే దీనికి 4 డాక్యుమెంట్స్ కావాలి. ఫస్ట్ది మన ప్రాజెక్ట్ రిపోర్ట్, మనం ఎలాంటి ప్రాజెక్ట్ చేయబోతున్నాం అండ్ దాని గురించి కొంచెం డీటెయిల్ డిస్క్రిప్షన్తో ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసుకుంటే, దాని తర్వాత అడ్రస్ ప్రూఫ్, ఆధార్ కార్డు, మనం ఎక్కడైతే బిజినెస్ పెట్టబోతున్నామో దాన్ని ల్యాండ్ అగ్రిమెంట్, లీజ్ అగ్రిమెంట్ ఇలాంటివి ఏదైనా ఉంటే పర్లేదు. కొన్ని చిన్న కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ది ఏంటంటే మనం ఈ లోన్ తీసుకున్న 5 years లోపే మనం పే బ్యాక్ అంటే కట్టేయాలి. దాని తర్వాత మనకి 18 years దాటి ఉండాలి. మన ఆధార్ కార్డు, పాన్ కార్డు ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్తో లింక్ అయి ఉండాలి. లోన్ తీసుకున్నాక మనకి ఒక సంవత్సరానికి వచ్చి 10.5% ఇంట్రెస్ట్ వస్తుంది. మనకి లోన్ ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అన్నది మొత్తం బ్యాంకే డిసైడ్ చేస్తుంది. మనం సబ్మిట్ చేసిన ఆ ప్రాజెక్ట్ని బట్టి వాళ్ళు మనకి ఎంత ఇవ్వాలి అన్నది వాళ్ళు డిసైడ్ చేస్తారు. 2 కేటగిరీస్ ఉంటాయి, ఒకటి ఫిక్సింగ్ క్యాపిటల్, 2 వర్కింగ్ క్యాపిటల్. ఫిక్సింగ్ క్యాపిటల్ అంటే మనం ఏదో ఒక ఊర్లో ఒక కూరగాయల షాపు అక్కడే పెడితే దాన్ని ఫిక్సింగ్ క్యాపిటల్ అంటారు. వర్కింగ్ క్యాపిటల్ అంటే మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్పోర్టేషన్ కనుక చేస్తే దాన్ని వర్కింగ్ క్యాపిటల్ అంటారు. మనకి అవసరమయ్యే డబ్బుల్ని బట్టి 3 విభాగాలుగా దీన్ని డివైడ్ చేశారు. ఒకటి ఏంటంటే మరీ చిన్న వాళ్ళకి, అంటే ఒక ఇడ్లీ కొట్టు, చిన్న షాప్ పెట్టుకునే వాళ్ళకి 50,000. సో ఇది ఒక కేటగిరీ. రెండోది వచ్చేసి 2 లక్షల వరకు ఇస్తారు. ఇదేంటంటే ఒక చిన్న ప్రాసెసింగ్ యూనిట్, మష్రూమ్ కల్టివేషన్ ఇలా పెట్టుకునే వాళ్ళకి 2 లక్షల వరకు వస్తుంది. ఇది కాకుండా 3rd కేటగిరీ కొంచెం ఎక్కువ బడ్జెట్లో ఉంటుంది కదా, ఏదైనా పెద్దగా ఆలోచించి కొంచెం ఐడియా మంచిగా ఉండి వీళ్ళకి కొంచెం ఎక్కువ మనీ కావాలనుకుంటే వీళ్ళు 3rd కేటగిరీ కిందకు వస్తారు. వీళ్ళకి 10 lakhs వరకు వస్తుంది. దీన్ని అప్లై చేసుకునేది చాలా ఈజీ. PMMY ముద్ర లోన్ అని టైప్ చేయండి గూగుల్లో, లేకపోతే PMMY ముద్ర లోన్ అని ఒక అప్లికేషన్ కూడా వచ్చింది. ప్లేస్టోర్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకుంటే మొత్తం ఒకదాని తర్వాత ఒకటి ప్రాసెస్ మొత్తం అదే చెప్పేస్తుంది. లేదంటే గూగుల్లోకి వెళ్తే మన ఫోన్ నెంబర్ అడుగుతుంది, దాని తర్వాత OTP వస్తుంది, దాని తర్వాత మన డీటెయిల్స్, ప్రాజెక్ట్ డీటెయిల్స్, లీజ్ అగ్రిమెంట్, మొత్తం ఈ డీటెయిల్స్ అన్నీ మీకు ఈజీగా అర్థమైపోతుంది. అదంతా ఫిల్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది, మనకి ఎంత లోన్కి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అన్నది మొత్తం చూపిస్తుంది. దాని తరువాత మనకి లోన్ శాంక్షన్ అయిందా లేదా అన్నది మనకి ఆటోమేటిక్గా మెసేజ్ వస్తుంది. అంటే అది ఓపెన్ చేస్తే మనకి అర్థమైపోతుంది. శాంక్షన్ అయితే మాత్రం డైరెక్ట్గా మనకి అకౌంట్లోకే వచ్చేస్తాయి. మనకి 50,000 వరకు బ్యాంకుకి వెళ్ళాల్సిన పని లేదు. కానీ దాని తర్వాత ఎక్కువ అయితే కనుక, అంటే 10 lakhs అయితే కనుక మనం బ్యాంక్కి వెళ్ళాలి. ఒక కొంచెం జస్ట్ చిన్న పేపర్ వర్క్ ఉంటుంది. ఇది మొత్తం లేకపోతే అయిపోయినట్టే. సో ఎవరైతే వాళ్ళకి కొంచెం మంచి ఐడియాస్ ఉండి వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోతే మాత్రం ఈ లోను తీసుకుంటే ఏదో ఒక యూజ్ అవుతుందని నా జస్ట్ ఒపీనియన్. ఒకవేళ ట్రై చేయండి. మళ్ళీ లాక్డౌన్ ఇలాంటివి ఏమన్నా వస్తే జాబులు కష్టం.